సో ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ రకంగా గ్రాటిట్యూడ్ చూపిస్తారు? అంటే నేను రాజకీయాలకు ఏమీ ఇది కాదు. కాకపోతే ఏందంటే వర్క్ ఎవరైతే చేస్తారో వర్కును బట్టి మేము గుర్తించేటటువంటి వ్యక్తిత్వం మాది. ఏందంటే మామూలుగా ఏందంటే కాంగ్రెస్ పార్టీ అని అంటే మామూలుగా డెవలప్మెంట్ విషయాన్ని చూసుకుంటే జాబ్ రిక్రూట్మెంట్ పరంగా మాత్రం దాదాపుగా ఒక 45 to 50-60% వరకు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు భర్తీ చేసినటువంటి ఘనత మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీది అని చెప్తాను నేను. అండ్ ఏంటంటే ఇప్పుడు కార్మిక నియామకాల ఉద్యోగాలు కావచ్చు, అటు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లను ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనే నేపథ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి ఇదే సిస్టమ్ రన్ అవుతే పర్వాలేదు, బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏంటంటే మామూలుగా సచివాలయానికి వెళ్తే గేట్లు మూసేయడము, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా ఏంటంటే బయట గేట్ నుంచి నెట్టేయడము, ఇలాంటి చాలా సంఘటనలు చాలా ఫేస్ చేసినాం మేము. అలాంటివన్నీ ఏంటంటే ఇక మేము అవి చూసి భరించలేక ఎవరికి అధికారం ఇవ్వాలనో వాళ్ళకి అధికారం ఇచ్చినాము. వాళ్ళు వస్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే మేము వాళ్ళ అధికారం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత మాకు పూర్తి న్యాయం అనేది జరిగింది. అలాగే ప్రజాపాలనలో కొలువుల జాతరను ఎలా చూస్తున్నారు? కొలువుల జాతరనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మామూలుగా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఏంటంటే 9,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిజంగా ఏంటంటే టైం టు టైం అనుకున్న టైం ప్రకారం అనుకున్న కమిట్మెంట్ ప్రకారం అందించేటటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్తాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.